హౌస్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముందు చెప్పి చేసిందే ఇదేదో సీక్రెట్గా చేసింది కాదు, దొంగచాటుగా చేస్తారు. మొన్న మేము 700 పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడే చెప్పాము, 48 గంటలు ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారో ఆయన నోటీస్ పంపుతారా, ఆయనను పిలిపిస్తారా, అరెస్ట్ చేస్తారా? అంత పెద్ద మాటల తర్వాత కూడా మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోతే 45 గంటలు పోలీస్ కమిషనరేట్లు ముట్టడిస్తామని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం పోతున్నాం. కానీ హౌస్ అరెస్ట్ అనేది ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తారు అనుకోలే. ఈ విషయంలో సరే చాలాసార్లు హౌస్ అరెస్ట్ చేసింది మాకు. ఇంకనే బంధు చెలో ప్రగతి భవన్ అని ఎవరన్నా సరే మా ఇంటి ముందర వచ్చి పోలీసులు వస్తారు. 9 ఏళ్ళు ఇది కొత్తగా చూస్తున్నాం. ఎందుకంటే రజాకారులు నిజాం కాలంలో ఉన్నప్పుడు, నిజాం కాలంలో రజాకారులు కాసిం రజవీ ఉన్నప్పుడు అట్లా ఉండే, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇది చెప్పి చేసినాం. ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా నిజంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాను అనుకున్నాం, చేయకపోతే మేము చేస్తామని చెప్పినాం, చేస్తున్నాం. తప్పేది మేము చెప్పి చేస్తున్నాం కదా. ప్రతిపక్షాలు ధర్నాను ఆందోళన చేస్తే పోలీసు అడ్డుకుంటారు. అధికార పార్టీ మొన్న రీసెంట్గా చేస్తే పోలీసు వాళ్ళు దగ్గరుండి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ర్యాలీలు తీస్తారు. ఏదో మోడీ ఆయన కొట్లాడుకున్నట్టు ఒడ్లు వంతలేనప్పుడు ఈయన దీక్ష చేసిన ఇందిరా పార్క్ దగ్గర నాకేమో దీక్షలకు పర్మిషన్ ఇయ్యరు. మోటార్ సైకిల్ మీద ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా ర్యాలీలు తీస్తారు. ఎవరైనా బీజేపీ కార్యకర్తలు ఇంకోరు అడ్డం వస్తే వాళ్ళని మెత్తగా కొడతారు, వాళ్ళ మీద కేసులు ఉండవు. అంటే బీజేపీ వాళ్ళు కొట్టినట్టు వీళ్ళు వాళ్ళని కొట్టినట్టు ఈయన ఆయనను తిట్టినట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్లో తప్పకుండా ప్రభుత్వం రాబోతుందని చెప్పి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలలో ఆదరణ పెరిగింది. కేసీఆర్ 2 సార్లు నమ్మినాము, ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటు వేయాలనే అభిప్రాయానికి ప్రజలు వచ్చింది. ఆయన ఏం ప్రశాంత్ కిషోర్ లాంటి పెద్ద 100 కోట్లు ఇచ్చి పెట్టుకుండు. మా సర్వే జనం సర్వే, నేను రోజు ఊళ్ళల్లో ఉంటాను, నాకు 2000 ఊర్లు ఉన్నాయి. నేను ప్రతి జిల్లాలో ఎక్కడ సమస్య ఉందా పోతా. నాకు ప్రజల మాటలను బట్టి అర్థమవుతుంది. రైతు బంధు ఏం సార్ వీడు, రైతు బంధు ఎకరానికి 5,000 ఇస్తే పక్క రాష్ట్రంలో క్వింటాలకు 600 బోనస్ ఇస్తున్నారు. ఎకరానికి 30 క్వింటాలు పంతే 18,000 వస్తున్నాయి. ఈయన ఇచ్చేది ఎకరానికి 10,000. అదేవారు కౌలు రైతులకు ఇయ్యడు. కోకాపేటలో రైతులు ఉన్నారనుకో 50 కోట్ల ఎకరం ఉన్న రైతు కూడా ఇస్తాడు. కౌలు రైతులకు ఇవ్వాలి మేము. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు ఆసరా ఇస్తున్నాడు. ఈసారి రైతు బంధు ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ఇంటికి ఇచ్చిన బంగారం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని తెలిసే 100 కోట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు. ఇవాళ కూటమి అని నాటకాలు ఆడుతూ ఇక్కడ ఏదో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నట్టు యాక్షన్ చేయాలని చెప్పి యాక్షన్ చేసుకుంటూ ఇవాళ మళ్ళీ మేము ఎదురు తిరిగేసరికి ఈయనంతా నాటకం తెలిసిపోయింది. అందుకనే హౌస్ అరెస్ట్ కార్యక్రమం చేపట్టిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను నా ప్రాంతానికి పోతుంటే నా కాన్ఫరెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన, భువనగిరి పోయి అక్కడ స్టేషన్ ఇన్స్పెక్టర్ని అడుగుతా, మా ప్రాంతానికి కమిషనరు మహేష్ భగత్ గారు ఆయన దగ్గర పోయి ప్రశ్నిస్తానికి పోతున్నాను నేను. దానికి ఇలా ఈ ఏరియా డీసీపీ హౌస్ అరెస్ట్ చేసిన మీదని చెప్పి ఇక్కడ సిఐ గారు చెప్పడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారితో డీజీపీ గారితో మాట్లాడుతాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నా సరే ఇంకెక్కువ అవుతుంది. అక్కడ నేను పోయి అక్కడ కన్వీన్ చేసి అక్కడ భువనగిరిలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే శాంతియుతంగా జరుగుతుంది. రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతారు. శాంతియుతంగా ఉండాలి పోరాటం. కొట్లాటలు ఇష్టం లేదు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలను శ్రేణులను అరెస్ట్ చేస్తున్నాం. ఉదయం 5 గంటలకి వెళ్ళి నిన్న రాత్రి కూడా పోయాను. భువనగిరి నల్గొండ రాత్రి కౌన్సిలర్లు ఇంట్లో వండుకుంటే కూడా లేపు స్టేషన్ తీసుకుపోయాను. అంటే తెలంగాణ ఉద్యమంలో ఇట్లా కనబడింది వాతావరణం. అప్పుడు దినేష్ రెడ్డి ఉంటే పైన హెలికాప్టర్ వేసుకొని రబ్బర్ బుట్టలు వేసుకొని కొట్టినా ఇంత దౌర్జన్యం లేకుండే. కనీసం భయపడలేదు మాకు తెలంగాణ అంటే. కానీ ఇది మరీ ఘోరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ డీసీపీ మాట్లాడుతున్నాను. నా కార్లో కూర్చో నేసారంటే నేను చేయాలి. రాహుల్ గాంధీ తిట్టవుకోవాలి, ఎవరు తిట్టవుకోవాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మా నాయకుని తిట్టావు ఇక దానిపై నీళ్ళని బయలు సచిన్ వేలు బీజేపీ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఒకటే మీకు మీ
మీరు మా ఏరియాలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ మన మార్చుకుంటే రోజు పోనీ ఇబ్రాహిం రోజు సార్ సావులకు పెళ్లిలకు పొద్దునే ఉంటుంది సార్ ఈ రోజు రేపటికి నువ్వు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తుంటే ఈ సంవత్సరం మొత్తం కొట్టాలి మేము ఈ ఏరియాలో ఉండే వాటి ఇక్కడ అరేంజ్ చేస్తాను పోద్దా అదే నేను ఇల్లు ఉండా నేను రోజు పొద్దున్న లేచిపోయి రాత్రి వస్తాను నేను ఉండేదే పబ్లిక్లో నేను ఈ ఇల్లు మార్చుకుంటా నాకు ఉన్న బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇంకా నాకేం పర్లేదు జూబ్లీతో నా పైన భోగిలే ఉంటా ఫ్యామిలీతో ఏం చేయాలి అనుకోండి నీ ప్లేస్ నా ప్లేస్లో నువ్వు ఉంటావు నువ్వు కాంగ్రెస్ ఎంపీ అనుకో మీ నాయకుడిని ఇంత పెద్ద మాట అంటూ నువ్వు ఊరుకుంటావా ఇంట్లో కూర్చుంటావు అవసరం చేస్తే అది తర్వాత ఇష్యూ సార్ మనిషి అంటే మానవత్వం ఉన్న మనిషి ఒక పిల్లగారు పెట్టుకోరండి మీ అయ్యోడు ఓడుకుంటావురా అంటే ఓడుకుంటుంటే ఊళ్ళలా చిన్న మాట అంటే నీ అమ్మ అంటేనే పోయి కేసు పెడుతుండు అంత పెద్ద మనిషిని పట్టుకోండి రాహుల్ గాంధీ వాళ్ళ నాయనని చంపిను వాళ్ళ నాయనమ్మని చంపిన ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు తెలంగాణ ఇచ్చిండు మళ్ళా ఆయన అంత పెద్ద మాట అంటే కేసీఆర్ ఏదో యాక్షన్ చేసినట్టు నాకు కన్నీళ్ళు వస్తున్నాయి బొందా అని చెప్పి మళ్ళీ మీ వివరం పట్టుకుని అరెస్ట్ చేసినట్టు అర్థమైంది దొంగ యాక్షన్ అని తప్పు పద్ధతి కదా అట్లా మాట్లాడినప్పుడు మేము మన ఇచ్చినప్పుడే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి మన పేరేం పేరు ఇప్పుడు పొద్దున ఏమన్నా అంటే అల్వాల్ ఏసీపీ అల్వాల్ ఏసీపీ ఏమన్నా అంటే కమిషనర్ గారు చెప్పింది సార్ ఎఫ్ఐఆర్ అర్ధ గంటలు పంపిస్తాను 8:30కి నేను పంపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.